ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ 2015 రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియోలో మనకి రీజనింగ్ పార్ట్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. అండ్ మోర్ ఎవర్ మా ఛానల్ వాళ్ళము యూట్యూబ్ ఛానల్ నుంచి కాకుండా కొత్తగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసామండి. వెబ్సైట్ తయారు చేసాము, మనవిద్య.in. మనవిద్య.in అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ లింక్అప్ అవుతారు. సో అక్కడ మీకు జిఎస్కి సంబంధించిన ప్రతి సబ్జెక్టు పైన కూడా బిట్స్ కానీ స్టడీ మెటీరియల్ కానీ పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా అందిస్తున్నామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు జస్ట్ మనవిద్య.in అని చెప్పి టైప్ చేసి వెబ్సైట్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉందండి, మనవిద్య.in అని చెప్పేసి. సో అది క్లిక్ చేసిన సరే మీరు వెబ్సైట్కి అనుసంధానిస్తారు. సో అక్కడ మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్ లభించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా స్టడీ మెటీరియల్ కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి వారి కోసం పీడిఎఫ్ రూపంలో తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా తయారు చేయడం జరిగింది. సో మీరు ఆ పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు పేపర్. సో ఈ పేపర్లో మనకి రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. అంటే మనకి లాస్ట్ వీడియోలో మనకి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ 25 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ పేపర్లో మనకి లాస్ట్ టైం కండక్ట్ చేసిన కానిస్టేబుల్ పేపర్లో మనకి మొత్తం 50 క్వశ్చన్స్ మ్యాథ్స్కి సంబంధించి ఉన్నాయి. అందులో 25 అర్థమెటిక్ క్వశ్చన్స్. అది కూడా లాస్ట్ వీడియో ఉందండి, దాన్ని మనం ఆ లింక్ కూడా కింద ఉంది కాబట్టి అది కూడా చూడొచ్చు మీరు. సో ఈ వీడియోలో మీరు నేర్చుకునేది ఏంటంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, సో వాటికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి 76th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడండి. లాస్ట్ ఇయర్ పేపర్లో ఈ సెట్ ఏ పేపర్లో 76th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు. రీజనింగ్ క్వశ్చన్ చాలా వరకు ఈజీగా ఉంటాయండి, అన్నెసరీగా కాంప్లికేట్ చేయకండి, ఈజీగా థింక్ చేయండి సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య కనుక్కోండి, ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద సిరీస్. సో ఇక్కడ మనకి సిరీస్ ఏమో 0, 3, 8, 15, 24 ఇచ్చాడు. సో క్లియర్గా మనం నెంబర్స్ పక్కకు రాసుకుంటే 0, 3, 8, 15, 24. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి, మనం డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7. సో ఇట్లా డిఫరెన్స్ రాయగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ 9 ఉంది. సో ఏంటి ఇవన్నీ ఆడ్ నెంబర్స్ లైక్ 3, 5, 7, 9. నెక్స్ట్ ఏం రావాలి, 11 రావాలి. సో 24 + 11 35. వెరీ వెరీ సింపుల్గా ఉంటాయండి. రీజనింగ్ అంటేనే మనకి స్కోరింగ్ పార్ట్. కాకపోతే అక్కడ మనం చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాం, వాటిని కవర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నార్థకం ఉన్న చోట ఉండవలసిన సంఖ్య. ఫైండ్ ది నెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఈ ప్లేస్లో కనబడుతుంది. అంటే దీనికంటే ముందు 2 డయాగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ ఏ రిలేషన్ ఉందో అందులో కూడా అదే రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న రిలేషన్స్ ఏంటి, సమ్ 1, 3, 5 మధ్యలో 35 ఇచ్చాడు. సో ఒకసారి గమనిస్తే 5 స్క్వేర్ 25, 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 9 + 1 10, 10 + 25 35. అంటే మనకి ఇక్కడ లాజిక్ ఏంటంటే మిగిలిన నంబర్లు అన్నిటికీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మిడిల్లో రాస్తున్నాడు. సో ఇక్కడ చెక్ చేద్దాం కరెక్టా కాదని. 16 + 9 25 + 4 29. ఇక్కడ కూడా ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, 16 + 4 + 1 అంటే 21 రావాలి. సో 21 అంటే మనకి ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్. సో రీజనింగ్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుందండి, కాకపోతే మనం మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య లైక్ సిరీస్. ఇక్కడ కూడా డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. 1, 1, 2, 3, 8, 5. సో ఇక్కడ డిఫరెన్స్ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మళ్ళీ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడనేమో 3 ఉంది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా 0, 1, 1, 2, 3 వచ్చింది. అంటే కొంచెం ఏదో మిస్టేక్ అనిపిస్తుంది. సో అటువంటిప్పుడు ఇంకో రకం గమనిద్దాం. ఇవి ఫిబొనాచి సిరీస్ అండి. సో 1, 1 పక్కకు పెట్టేస్తే 1 + 1 2 వస్తుంది. అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వస్తుంది. అంటే ఒక నెంబర్కు దాని ముందున్న 2 నెంబర్స్ని సమ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి 1 + 2 3 వస్తుంది, 2 + 3 5, 3 + 5 8. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 5 + 8 13 రావాలి. సో 13 అంటే ఆప్షన్ నెంబర్ 1. దీన్ని మనం ఫిబొనాచి సిరీస్ అంటాం. సో ఈ సిరీస్లో ఏంటంటే ఒక నెంబర్ అనేది దానికంటే ముందున్న 2 నెంబర్స్ని కలపడం ద్వారా వస్తుంది. సో ఈ సిరీస్ అటువంటి రకానికి చెందింది. సో తర్వాత క్వశ్చన్, ఈ శ్రేణిలో లోపించిన సంఖ్య ఏంటి. సో ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్. ఇక్కడ మళ్ళీ 9, 25, 49. క్లియర్గా గమనించండి, ఇవన్నీ స్క్వేర్స్. దేనికి స్క్వేర్స్, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 14 అంటే 7 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేది స్క్వేర్ నెంబరు. అండ్ ఇక్కడ 169 ఇచ్చాడు, అంటే 13 స్క్వేర్ అండి. సో యాక్చువల్గా మనకి ఇది 5, 3, 5, 7 అంటే నెక్స్ట్ 9 తీసుకోవచ్చు. 9 స్క్వేర్ అంటే మనకి 81 ఉండాలి, అక్కడ 81 లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్గా దీని తర్వాత వచ్చేది మళ్ళీ 11 స్క్వేర్ 121 ఉండాలి, కాకపోతే అక్కడ 13 స్క్వేర్ ఉంది. ఇంకొక విషయం గమనిస్తే 3, 5, 7 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు, 13 కూడా ప్రధాన సంఖ్య. సో వీటి తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 11 అండి. సో 11 స్క్వేర్ ఎంత, 121. సో అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యల వర్గాలని రూపంలో ఇవ్వడం జరిగింది. సో ప్రధాన సంఖ్యల వర్గాలు మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ 121 అనేది ఆన్సర్ అవుతుంది.
సో ఇక్కడ రీజనింగ్ క్వశ్చన్ చేయాలంటే మనకి మినిమం 1 to 30 స్క్వేర్స్ అండి, 1 to 15 క్యూబ్స్ నోటెడ్ ఉండాలి. 1 to 30 స్క్వేర్స్, 1 to 15 క్యూబ్స్, యాజ్ వెల్ as 1 to Z అండి, అంటే A to Z వరకు నంబరింగ్ ఉండాలి ప్రతి నెంబర్ కూడా. లైక్ A for 1, B for 2, C for 3, M for 13 అండ్ O for 15, Z for 26 అట్లా ప్రతి దానికి కూడా నంబర్ నోటెడ్ ఉండాలి. ఇట్లా చేయడం ద్వారా ఈజీగా చేయొచ్చు. ఇది మొత్తం నంబర్స్ పైన ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ లెటర్స్ ఆల్ఫాబెట్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ క్రింది పటంలో పరిశీలించిన ప్రశ్నార్థకం చోట ఉండవలసింది. సో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది మనకి, ఈ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ ఏమొస్తుందని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో గమనించండి ఒకసారి, 2కి 4 అంటే 2 స్క్వేర్ 4, 3కి 9 అంటే 3 స్క్వేర్ 9, ఇక్కడ కూడా 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. సో ఇలా ఇచ్చాడు మనకి. 5 స్క్వేర్ ఎంత 25. సో ఇక్కడ ఏముండాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 స్క్వేర్ ఈక్వల్ టు 49 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈక్వల్ టు 49 ఈక్వల్ టు 7. సో అక్కడ మనకి 7 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో పరిశీలించి P, Q విలువలు కనుక్కోండి. సో P, Q అనేది లాస్ట్ పటంలో ఉన్నాయి. సో ఇక్కడ ఏ రిలేషన్లో చూద్దాం ఒకసారి. 4, 3 అండ్ 6 మనం స్క్వేర్స్ గమనించవచ్చు, ప్లస్లు గమనించవచ్చు, ఇంటూ గమనించవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇది అండ్ మిస్సింగ్ అంటే మిస్లీనియస్ సిరీస్కి సంబంధించిందండి. ఇక్కడ ఏ విధంగా అడుగుతున్నానంటే 4 + 3 7 -1 6 అండి, అంటే 4 + 3 7 -1 ఒకటి తగ్గించాడు. సో 8 + 9 17 -2 which is equal to 15. 5 + 8 13 -3 which is equal to 10. అంటే మనకి ఫస్ట్ రెండు నెంబర్స్ని కలపడం, తర్వాత నెంబర్ని లైన్గా తీసేయడం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి, -4 చేయాలి, మనకు ఆన్సర్ ఇక్కడ రావాలండి. సో ఇప్పుడు మనకి P కనుక 4 అయితే 7 + 4 ఏమవుతుంది, 7 + 4 11 వస్తుంది. 11 - 8 11 - 4 సారీ 11 - 4 ఈక్వల్ టు 7 వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి 8 రావాలి కాబట్టి తప్పు. సో నెక్స్ట్ కేసు ఏంది, 7 + 5 12, 12 - 7 ఎంత మళ్ళీ 5 వస్తుంది విచ్ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్. సరే 12 - 4 8 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదండి. ఇక్కడ 5 7 + 5 12, 12 - 4 8 బట్ ఇక్కడ 6 ఉంది, ఇది కూడా కాదు. 7 + 4 7 + 4 ఎంత మనకి 11 వస్తుంది. 11 - 4 మళ్ళీ 7 వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ అండి ఆప్షన్. అంటే మనకి ఫస్ట్ నెంబర్స్ని యాడ్ చేయడం, తర్వాత 4ని తీసేస్తే సెకండ్ నెంబర్ రావాలి. లాజిక్ అనేది ఆ విధంగా డిపెండ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడనే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయాలంటే ఎక్కువ లాజికల్గా థింక్ చేయడం రావాలండి. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మెథడ్స్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి కనబడగానే ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను కనుక్కోండి. సో ఇక్కడ శ్రేణి వచ్చేసి మనకి 3 10 24 45. సో 3 10 24 45. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 14. ఫస్ట్ మనం డిఫరెన్స్ నుంచి మొదలు పెట్టాలి, అలా కాకపోతే మల్టిప్లికేషన్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ యాడింగ్ నుంచి మొదలు పెడితే 7 14 నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెన్స్ 21 వస్తుంది. సో క్లియర్లీ 7 1 7 2 7 3 నెక్స్ట్ 7 4 7 4 28. సో 45 + 28 ఎంత వస్తుంది మనకి 60 73 రావడం జరుగుతుంది. సో 73 అనేది ఆన్సర్. సో మనకి ఇక్కడ లాజికల్గా థింక్ చేయడం అంటే ఈ విధంగా ఉంటుంది. సో నంబర్ చూడగానే ఒక రిలేషన్ని ఐడెంటిఫై చేయాలి, వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సంబంధం వచ్చేసి మనకి డిఫరెన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తామండి. డిఫరెన్స్ కాకపోతే మల్టిప్లికేషన్ కాకపోతే డివిజన్. యాక్చువల్గా చేయాల్సింది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ క్యూబ్స్ చూడాలి. క్యూబ్ రిలేషన్ ఏమన్నా ఉందా, లేకపోతే స్క్వేర్ రిలేషన్ ఉందా అంటే ఫస్ట్ వన్ క్యూబ్, తర్వాత స్క్వేర్, తర్వాత అసలు ఫస్ట్ ప్రైమ్ అండి, ప్రైమ్ నెంబర్ రిలేషన్, తర్వాత క్యూబు, తర్వాత స్క్వేరు, తర్వాత డివిజన్ రిలేషన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్, తర్వాత అడిషన్. కాకపోతే మనకు అడిగే ఎగ్జామ్ను బట్టి కూడా పేపర్ డిపెండ్ అవుతుంది. సో ఇది కానిస్టేబుల్ పేపర్ కాబట్టి ఈజీ మెథడ్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా డివిజన్ నుంచి డివిజన్ కూడా ఇవ్వట్లేదు, జస్ట్ మా అడిషన్ నుంచి ఇస్తున్నాడు. కాకపోతే మిస్లేనియస్ అడిషన్ ఏదో ప్రతిసారి 2 కాకుండా రిలేషన్ తోటి 7 14 21 and 28 అలా ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అపార్ట్మెంట్లోని కుటుంబాల వారు వీక్షించే టీవీల ఛానళ్ళ వివరాలు పరిశీలించి 83 నుంచి 85 వరకు గల ప్రశ్నలకు సమాధానం గుర్తించండి. ఓకే, అంటే ఇక్కడ మనకి డేటా ఇచ్చాడు, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ఇక్కడ సెట్స్ రూపంలో ఇచ్చాడు, సమితుల రూపంలో ఇచ్చాడు. సో ఈ సమితుల నుండి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో మనం ఫస్ట్ డయాగ్రామ్ని గమనించినట్టయితే హిందీ చదివేవారు, ఇంగ్లీష్ చదివేవారు, తెలుగు చదివేవారు, సారీ టీవీ ఛానల్స్, హిందీ ఛానల్ చూసేవారు, ఇంగ్లీష్ ఛానల్ చూసేవారు, తెలుగు ఛానల్ చూసేవారు. కొంతమంది కంబైన్డ్గా ఉన్నారు, అంటే లైక్ ఇక్కడ పీపుల్స్ ఏంటంటే హిందీ చూస్తారు, ఇంగ్లీష్ చూస్తారు. ఇక్కడ పీపుల్స్ ఏంది హిందీ చూస్తారు, ఇంగ్లీష్ చూస్తారు, తెలుగు చూస్తారు. అంటే ఇది మిడిల్ ఏంటంటే మూడింటికి సంబంధించింది, ఇది ఏంటంటే ఈ రెండింటికి మాత్రమే సంబంధించింది, ఇది ఏంటంటే ఈ రెండింటికి మాత్రం సంబంధించింది. సో ఇక్కడ మనకి కంప్లీట్గా చూడాలి. ఈ డయాగ్రామ్ ఏంది హోల్ తెలుగు అండి, ఓన్లీ తెలుగు కాదు, హోల్ తెలుగు. ఓన్లీ తెలుగు అంటే కేవలం తెలుగు మాత్రమే చూసేవారు ఈ సంఖ్య. కేవలం అనేది ఇంపార్టెంట్. ఓన్లీ ఇంగ్లీష్లో కేవలం అనే వాడినప్పుడు మాత్రమే మనం 6ని కన్సిడర్ చేస్తాం. అదే తెలుగు మొత్తం చూసినట్టు తెలుగు రౌండ్లో ఎంతమంది ఉన్నారో మొత్తం తీసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్, తెలుగు ఛానల్ వీక్షించే కుటుంబాల సంఖ్య. సో తెలుగు ఛానల్ అంటే రౌండ్ అండి, సర్కిల్ మొత్తం. ఈ సర్కిల్ లోపల మొత్తం ఎంతమంది ఉన్నారో చూడాలి. ఓన్లీ తెలుగు అంటే 6 అండి, ఓన్లీ తెలుగు అంటే 6. సో ఇక్కడ మొత్తం మనకి 10 + 12
ప్లస్ 2 14 మంది అంటే 14 ఫ్యామిలీస్ అంటే మొత్తం చూస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 4 తీసుకుంటాం ఇక్కడ మనం. తెలుగు చూసేవాళ్ళు, తెలుగు మాత్రమే చూసేవాళ్ళు 6 మంది. ఇంగ్లీష్ ఛానల్ వీక్షించే కుటుంబాలు, ఇంగ్లీష్ ఛానల్ అంటున్నాడు, ఇంగ్లీష్ మాత్రమే కాదు. సో ఇంగ్లీష్ మాత్రమే అంటే వేరండి, ఇంగ్లీష్ మాత్రమే అంటే ఓన్లీ 12. ఇంగ్లీష్ మొత్తం చూసేవాళ్ళంటే సర్కిల్ మొత్తం 12, 15, 19 ప్లస్ 2 21 వస్తుంది. 16, 19, 21 అంటే ఆప్షన్ నెంబర్ 2 తీసుకుంటాం. ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ అంటాం కానీ చాలా ఈజీగా ఉంటాయండి ఇవి కూడా. ఇక్కడ హిందీ మరియు తెలుగు ఛానల్ రెండింటిని వీక్షించే కుటుంబాల సంఖ్య. ఓకే, హిందీ తెలుగు అండి, హిందీ తెలుగు రైట్, హిందీ అండ్ తెలుగు. సో హిందీ అండ్ తెలుగు అంటే క్లబ్ అండి. సో ఇది హిందీ పార్ట్, ఇది తెలుగు పార్ట్, ఇది మధ్యలో ఉంది కాబట్టి హిందీ అండ్ తెలుగు మనకి 4+2 అంటే 6 ఫ్యామిలీస్ చూస్తాయి. 6 ఫ్యామిలీస్ అంటే ఆప్షన్ నెంబర్ 1 టిక్ చేసుకుంటాం. సో ఈ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ సిరీస్ వచ్చింది. సో ఇక్కడ మనకి కింద ఉన్నాయి లెటర్ సిరీస్. ఫస్ట్ వేరే క్వశ్చన్ ఉంది, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఎరుపును పసుపుగాను, పసుపును ఆకుపచ్చగాను, ఆకుపచ్చను నీలంగాను, నీలంను గులాబీ రంగుగాను తీసుకుంటే సాధారణంగా ఆకులో ఉండే రంగులు ఏంటి? సాధారణంగా ఆకులు ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి. సో గ్రీన్ మీన్స్ ఆకుపచ్చ. సో సాధారణంగా ఆకులు ఆకుపచ్చ కలర్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కోడింగ్లో ఆకుపచ్చని నీలంగాను చెప్పడం జరుగుతుంది. అంటే ఆకుపచ్చ ఎక్కడ కనబడుతుందో అక్కడ మనం నీలం రాయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ పర్టికులర్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అదే కోడింగ్ లాంగ్వేజ్. ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఏం చెప్తుందంటే వీళ్ళ భాషలో ఎరుపు అంటే పసుపచ్చ, పసుపచ్చ అంటే ఆకుపచ్చ, ఆకుపచ్చ అంటే నీలం, అండ్ నీలం అంటే గులాబీ కలర్ అని చెప్పి వాళ్ళ భాష. సో ఇక్కడ ఈ భాషలో ఆకులు ఏ కలర్లు ఉంటాయి క్వశ్చన్. సో ఆకులు కామన్గా అయితే ఆకుపచ్చలు ఉంటాయి, కాకపోతే వీళ్ళ భాషలో ఆకుపచ్చ అంటే ఏంటి? నీలం కలర్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది నీలం రంగు. సో ఇది వెరీ సింపుల్ అండి, ఆలోచించాలి, ఒక్క నిమిషం ఆలోచిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ వర్డ్ సంథింగ్గా రాస్తే జస్టిస్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు? ఇక్కడ అంబ్రెల్లా అనే పదాన్ని సంథింగ్ వేరే కోడ్లో రాశాడు. సో జస్టిస్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తాడు అంటే ఇక్కడ మనకి ఈ పదానికి కోడింగ్ ఇది అయితే ఈ పదానికి కోడ్ అదే భాషలో ఏంటి అన్నమాట. సో ఈ పదం నుండి ఈ పదం ఎలా వచ్చింది చూద్దాం. యూ నుంచి వి వచ్చిందండి. అంటే యూ నుంచి వి ఎప్పుడు వస్తుంది? వి అంటే యూ ప్లస్ వి అంటే +1 అండి. అంటే యూకి +1 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. ఎమ్కి ఎల్ అని రాశాడు అంటే -1 అండి, -1. ఒకదానికి +1 ఇంకోదానికి -1. అదేవిధంగా ఉందా మిగతా టర్మ్స్ కూడా బి తర్వాత సి అంటే +1. ఆర్ కంటే ముందు క్యూ అండి అంటే -1. అంటే ఫస్ట్ పదానికి +1, సెకండ్ దానికి -1, +1 -1 +1 -1 అట్లా చేస్తే సెకండ్ కోడింగ్ వచ్చింది. ఇక్కడ కూడా మనం +1 -1 చేయాలి. సో జేకి ప్లస్ అంటే కే వస్తుంది. సో అన్నింటిలో కే ఉంది, ప్రాబ్లం లేదు. యూకి మైనస్ టీ అండి. సో యూ కంటే ఒకటి తక్కువ ఏముంటుంది డి, ఎందుకంటే టీ యూ అని చెప్పి అంటాం కాబట్టి యూ కంటే ముందు టీ ఉంటుంది. ఇది 21, టీ అంటే 20. ఇక్కడ నంబర్స్ అనేది ఇంపార్టెంట్, అందుకే ఆల్ఫాబెట్స్ పైన నంబర్స్ రావాలి మనకి. సో టీ సెకండ్ ఆప్షన్ టీ అంటే ఇది ఒకటి తప్పు, ఈ మూడిట్లలో ఛాన్స్ ఉంది. తర్వాత ఎస్ తర్వాత మళ్ళీ టీ రావాలి. ఎస్ తర్వాత మళ్ళీ టీ ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో అంటే ఇది కూడా తప్పండి. నెక్స్ట్ జే అంటే జే అంటే తర్వాత నెంబర్, జే కాదు, జే కంటే ముందుది. ఇక్కడ ఆల్రెడీ ఐ ఉంది కాబట్టి +1 కదా. సో I+1 జే రావాలి. జే అంటే మనకి ఇక్కడ వస్తుంది ఛాన్స్, ఇక్కడ వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 తీసుకుంటాం. ఆప్షన్ నెంబర్ 3 తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి అక్కడ ఐకి ఐఏ రాశాడు, ఇక్కడ I ఫర్ జే రాశాడు. సో ఇది కోడింగ్ అండి. సో అంటే మనకి ఫస్ట్ నెంబర్కి +1, సెకండ్ నెంబర్కి -1, +1 -1 +1 -1 అలా ఉంటుంది అనమాట సిరీస్. సో ఆ బేసిస్ పైన ఆన్సర్ అది అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంథింగ్ ఒకవేళ TBDIOIJO ఈక్వల్ టు సచిన్ అని రాస్తే సంథింగ్ ఈక్వల్ టు కోడ్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఏ పదానికి కోడ్గా సూచించవచ్చు? సో ఇక్కడ రివర్స్ కన్వర్షన్, పాజిటివ్ కన్వర్షన్ ప్రాబ్లం లేదు. ఇక్కడ టీ ఫర్ ఎస్ ఇచ్చాడు, ఇట్లా చూసుకుందాం. టీకి ఎస్కి రిలేషన్ ఏంది? T-1, B-1, D-1, I-1, J-1, O-1 అంటే అన్నిటికీ -1 చేయాలి. సో ఇప్పుడు I-1 ఏమవుతుంది? హెచ్తో స్టార్ట్ కావాలి, ఎందుకంటే HIJK కాబట్టి I-1 ఇంటి హెచ్ అండి. సో ఇక్కడ హెచ్ వేరే దానికి లేదు కాబట్టి 100% ఫస్ట్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వచ్చేస్తుంది. అంటే మనకి కోడింగ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న వర్డ్ తెలిసినా సరిపోతుంది, మొత్తం కూడా చేయని అవసరం లేదు. సో ఫస్ట్ లాజిక్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడట్లేదు మనం. ఆప్షన్లో 1595, 1595, 1595, 1595 ద డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకి? 5th లెటర్ ఎక్కడ వస్తుంది? సో 5th లెటర్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే క్వశ్చన్ చూసిన తర్వాత 5th లెటర్ గురించి మాట్లాడదాం. సో 10 గ్యాంగ్ మరియు మీట్ అనే పదాలను వరుసగా 439, 6596, 1354గా సూచిస్తే మేనేజ్మెంట్ ఏ విధంగా సూచించాలి? అంటే ఇక్కడ కోడింగ్ ఎలా ఇస్తుందంటే 10 అనేది 439,
అంటే దీని మీనింగ్ ఏంటంటే T ఫర్ 4, E ఫర్ 3, N ఫర్ 9 అనమాట. అంటే ప్రతి పదాన్ని కూడా ఒక నంబర్ ప్రకారం చూపించారు. ఇక్కడ క్లియర్గా G ఫర్ అంటే 6 అంటే G ఈక్వల్ 6 అంట. అంటే యాక్చువల్ G ఈక్వల్ టు 7, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారో అదే కౌంట్ చేస్తాం మనం. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ విధంగా ఇచ్చాడు. సో T అంటే 4 అనమాట ఇలా భాషలో. సో ఈ భాష ప్రకారం మనకి ఆన్సర్ ఇప్పుడు మేనేజ్మెంట్ చూడాలంటే ఫస్ట్ 4 లెటర్స్ మనం చూడనవసరం లేదు, ఎందుకంటే ప్రతిదానికి ఫస్ట్ 4 సేమ్ ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి చూస్తే టైం వేస్ట్ అవుతుంది, అది కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ G అనేది వచ్చింది. నెక్స్ట్ G ఫర్ ఏమొచ్చాడు అక్కడ మనకి G ఫర్ 6 అని ఇచ్చాడు. సో G ఫర్ 6. సో G ఫర్ 6 అంటే 1 to 3 ఆప్షన్స్ ఉన్నాయండి. G ఫర్ 6 అంటే 1 to 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, సారీ ఇక్కడ 6 లేదండి. ఇది 6 కాదు, ఇది 6 కాదు, ఇది 6 కాదు, అంటే ఒకటే ఆప్షన్ ఉంది, ఆన్సర్ 4 అండి. సో మనం ఆన్సర్ని కూడా ఒకటే నెంబర్ని చూసుకుంటూ కూడా చేయొచ్చు. ఇక్కడ 1 5 9 5 అనేది అన్నిట్లో సేమ్. అండ్ థర్డ్ లెటర్ వచ్చేసి ప్రతి దానిలో 3 3 3, ఇక్కడ 6 అండి. సో మనకి G అంటే 6 కాబట్టి సో డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ చూసేసి టిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి టైం అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మిగిలిన టైంని అర్థమెటిక్లో కానీ లేకపోతే వేరే జిఎస్లో టఫ్ ఉండే టాపిక్లో కానీ ఆలోచించే విషయాల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన టైం అనేది కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి డేట్స్ పైన అంటే క్యాలెండర్ పైన క్వశ్చన్ ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడంటే ఒక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖు ఆదివారం అయితే ఆ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు ఏ వారం? సో ఫస్ట్ ఏప్రిల్ 1 అనేది ఒకటి ఆదివారం, అదే సంవత్సరంలో ఆగస్టు 15th ఏ వారం? సో మనకి ఇక్కడ రాసుకుందామండి క్లియర్గా. ఏప్రిల్ 1 సండే. సో మనకి మే 1, జూన్ 1, జూలై 1, ఆగస్ట్ 1. సో ఏప్రిల్ నుంచి మే అంటే 2 రోజులు ఉంటాయండి ఆడ్ డేస్, ఎందుకంటే ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. 4 వారాలు తీసేస్తే 2 రోజులు మిగులుతాయి. వాటి మనం మిగిలిపోయిన రోజులు అంటాం, ఇంగ్లీష్లో ఆడ్ డేస్ అంటాం. సో మే నుంచి జూన్కి ఇక్కడ 3 ఉంటాయి, ఎందుకంటే 31 - 28 3 వస్తాయి. జూన్ అంటే 2, జూలై అంటే 3, అంటే మనకి మొత్తం 2 + 3 + 2 7, మళ్ళీ 7 అంటే ఒక వారం కాబట్టి కౌంట్ చేయడం అవసరం లేదు. రిమైనింగ్ 3 అంటే దీనికి +3 యాడ్ చేస్తే సరిపోతుంది సింపుల్గా, ఎందుకంటే ఇది 10 వస్తుంది. 10 రోజులు కూడా కలపన అవసరం లేదు, ఒక వారాన్ని తీసేస్తే మళ్ళీ అదే రోజు వస్తుంది కాబట్టి +3 కలుపుతున్నా. +3 కలిపితే మనకి ఏమొస్తుంది? సండే +3 అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వచ్చింది. ఈ వెడ్నెస్డే ఏంది? ఆగస్టు 1, అంటే ఆగస్టు 1 అనేది బుధవారం అవుతుంది. సో ఆగస్టు 1 బుధవారం అయితే వాళ్ళు అడిగింది ఆగస్టు 15th కదా. సో ఆగస్టు 2 వీక్స్ యాడ్ అవుతుంది కరెక్ట్గా, ఎందుకంటే 1 + 7 అంటే 8. నెక్స్ట్ ఆగస్టు 15th అంటే 8th మళ్ళీ బుధవారం అవుతుంది, 15th కూడా మళ్ళీ బుధవారమే రావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది బుధవారం. సో ఇక్కడ మనకి ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన రోజుల్ని యాడ్ చేయడం ద్వారా ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తాం. సో ఆ బేసిస్ పైన ఇక్కడ ఆగస్టు 15 అనేది బుధవారం, ఏ సంవత్సరంలో వీళ్ళు చెప్పిన సంవత్సరం ప్రకారం అనేది బుధవారం రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15th ఆగస్టు 2016 రోజున సోమవారం అయితే ఆగస్టు 15, 2017 రోజున ఏ రోజు అవుతుంది? ఓకే, ఇక్కడ డేట్ సేమ్ ఉంది చూడండి ఒకసారి. ఆగస్టు 15, 2016, ఆగస్టు 15, 2017 ఒక సంవత్సరం యాడ్ అయింది. ఒక సంవత్సరం యాడ్ అయింది అంటే సంవత్సరానికి ఒక్క రోజు ఆడ్ డే ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరంలో కూడా 365 రోజులు ఉంటాయి, అందులో మనకి 52 వారాలతో పాటు ఒక్క రోజు మిగులుతుంది, దాన్నే మిగిలిపోయిన రోజు అంటాం. అంటే ఈ సంవత్సరంలో ఒక రోజు మిగిలింది. ఒకవేళ అది లీప్ సంవత్సరం అయితే 2 రోజులు మిగులుతాయి. ఈ టాపిక్ పైన క్యాలెండర్ అనే టాపిక్ మనం చేసి పెట్టాము. సో ఎటువంటి టాపిక్ అంటే క్యాలెండర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఎటువంటి ఫార్ములా లేకుండా మనము క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఆ వీడియో కావాలంటే కింద లింక్లో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. సో ఇక్కడ మనకి ఒక రోజు మిగులుతుంది. సో ఒక రోజు అంటే ఇప్పుడు సోమవారం కాబట్టి ఒక రోజు యాడ్ చేస్తే అది ఏమవుతుంది? మంగళవారం అయిపోతుంది సింపుల్గా, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాదు. అఫ్కోర్స్ ఇది లీప్ ఇయర్, 2016 లీప్ ఇయర్, కాకపోతే లీప్ ఇయర్ అంటే స్పెషల్ ఏంటి? ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. యాక్చువల్గా 28 ఉండే 29 వస్తాయి. అక్కడ ఫిబ్రవరి ఎప్పుడో అయిపోయింది, మనకి ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. ఆగస్టు నుంచి మళ్ళీ ఆగస్టు కౌంట్ చేస్తున్నాం, ఆగస్టు నుంచి ఆగస్టు. సో 2016 ఫిబ్రవరి అయిపోయింది, ఇక్కడ 2016 ఆగస్టు నుంచి ఇస్తున్నాడు కాబట్టి మనం 2017 ఆగస్టు వరకు మధ్యలో లీప్ ఇయర్ రాదు కాబట్టి డైరెక్ట్గా మనం ఒకటే రోజు యాడ్ చేస్తాం, అది మంగళవారం ఆన్సర్ అవుతుంది. ఒకటే రోజు యాడ్ చేస్తే అది మంగళవారం ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమావేశంలో హాజరు కావడానికి సెక్రటరీ గారు 10 నిమిషాలకు వచ్చారు. సో సెక్రటరీ అనే క్యాండిడేట్ మనకి 10 నిమిషాలకు వచ్చాడు. ఆయన చైర్పర్సన్ కంటే 30 నిమిషాలు ముందు వచ్చారు. సో చైర్పర్సన్ కంటే 30 నిమిషాలు ముందు వచ్చాడు. సో చైర్పర్సన్ ఎప్పుడు వచ్చినట్టు? ఈయన వచ్చిన 30 నిమిషాలకి, అంటే 10:40 నిమిషాలకు వచ్చినట్టు. చైర్పర్సన్ ఎప్పుడు వచ్చాడు? 10 నిమిషాలు. అంటే ఫస్ట్ సెక్రటరీ 10 నిమిషాలకు వచ్చాడు, ఆయన వచ్చిన 30 నిమిషాల తర్వాత చైర్పర్సన్ వచ్చిండు. అంటే మీనింగ్
10:40కి వచ్చాడు చైర్పర్సన్. సో చైర్పర్సన్ గారు సమావేశానికి నిర్ణీత సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిండంటే ఈయన లేట్ వచ్చిండు. ఎప్పుడు రావాలి కరెక్ట్గా? ఆయన 10:30కి రావాలి. అప్పుడు కరెక్ట్ వచ్చినట్టు. ఎందుకు 10 నిమిషాలు లేట్ వచ్చిందంటే కరెక్ట్ టైం ఎంత? 10:30. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? కరెక్ట్ టైం ఏంటి? నిర్ణీత సమయం 10:30. సో ఇటువంటి క్వశ్చన్స్ చూడండి, రీజనింగ్లో మనం ఒక్క ఫార్ములా కూడా ఇచ్చేయం. కంప్లీట్ రీజనింగ్ తీసుకుంటే ఒక్క ఫార్ములా కూడా ఇచ్చేయం. కాకపోతే మనం థింక్ చేసి ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. సో అక్కడ ఆలోచించాలి, ఆన్ స్పాట్లో థింక్ చేస్తే సరిపోతుంది. సో దానికి ప్రాక్టీస్ చాలా అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, శంకర్ తన తరగతిలో మొదటి నుండి 8వ స్థానం, చివరి నుండి 24వ స్థానంలో కూర్చున్నాడు. అయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 40 ఉండాలంటే ఇంకా ఎంతమంది కావాలి? సో ఫస్ట్ ఎంతమందినో చూద్దాం. తరగతిలో ఫస్ట్ ఎంతమంది ఉన్నో తెలుసుకుందాం. శంకర్ అనే క్యాండిడేట్ ఫస్ట్ నుంచి 8వ ప్లేస్లో కూర్చుంటాడు. ఆయన లాస్ట్ నుంచి 24th ప్లేస్లో కూర్చుంటాడు. సో తన మొత్తం ఎంతమంది ఇక్కడ మనకి 8 + 24 32 అవుతుంది. ఇక్కడ 32 కాదండి, ఇక్కడ 8 2 సార్లు యాడ్ చేస్తున్నాం. ఇతన్ని 8గా యాడ్ చేసినాం, 24గా యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉంటే ఇక్కడ నుంచి 2వ ప్లేస్, ఇక్కడ నుంచి 2వ ప్లేస్, ఈ 2 అనేది ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2, అంటే మొత్తం నెంబర్లు ఎన్ని ఉన్నట్టు మనకి? మొత్తం ఇక్కడ 2, ఇక్కడ 2, 2 + 2 4 ఉన్నట్టు కాదు, అక్కడ 4 - 1 ఉన్నట్టు. ఎందుకంటే దీన్ని 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా ఈ క్యాండిడేట్ని 8గా ఇక్కడ నుంచి యాడ్ చేసినాం, 24కి ఇక్కడ నుంచి యాడ్ చేసినాం, అంటే ఈ 2 యాడ్ చేసినప్పుడు 32 వస్తుంది కదా. -1 అంటే 31 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో 31 ఉన్నారు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? 40 మంది ఉండాలంటే ఇంకెంతమంది కావాలి? 9 మంది ఉంటే సరిపోతుంది. ఇంకొక 9 మంది వస్తే మనకి 40 మంది వస్తారు. ఇక్కడ ఆప్షన్ చూడండి, 8 ఉంది, 10 ఉంది. మనం చాలా కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడనే. సో ఇక్కడ మనకి చిన్న క్లారిటీ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అమ్మాయి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించినచో ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి బయలుదేరిన స్థానం ఎంత? సో ఇక్కడ చూడండి, దిక్కులు మెన్షన్ చేయాలి. చాలా ఉంటాయండి ఇక్కడ దిక్కుల పైన. ఇప్పుడు దిశ అంటే సపోజ్ ఆమె ఉత్తరం దిక్కు నడిస్తే లెఫ్ట్ అనేది ఇటు అవుతుంది. నడిచిన తర్వాత ఎడమ వైపు లెఫ్ట్ అంటే ఇటు వస్తుంది. లేదు ఆమె దక్షిణం దిక్కు నడిస్తే లెఫ్ట్ ఏమవుతుంది? ఇటు అవుతుంది. సో చాలా డిఫరెంట్ వస్తుంది. అయినా సరే చూద్దాం ఒకసారి, ఏ విధంగా ఇచ్చినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ దిక్కుల గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి. ఒక అమ్మాయి 6 కిలోమీటర్లు నడిచింది. ఇక్కడ ఉండే అమ్మాయి 6 కిలోమీటర్లు నడిచింది. తర్వాత ఎడమ దిక్కు తిరిగి 8 కిలోమీటర్లు నడిచింది. 8 కిలోమీటర్లు ప్రయాణించింది. అయితే ఆమె ప్రస్తుత స్థానానికి బయలుదేరిన స్థానానికి మధ్య దూరం ఎంత? ప్రస్తుత స్థానం ఇక్కడండి, ఇది 6 + 8 14 కిలోమీటర్లు అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇది 6, ఇక్కడ 8, మొత్తం 14 కిలోమీటర్లు అని చెప్పేయచ్చు. కానీ తప్పదు. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఆమె మొత్తం ప్రయాణం చేసిన దూరం కాదు, ఆమె మొత్తం ప్రయాణం చేసిన దూరం 14 కిలోమీటర్లు. క్వశ్చన్ అడగడంలో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ సెన్స్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే 2 టైప్స్ అడుగుతాడు. టోటల్ డిస్టెన్స్ అడిగితే ఇదండి, ఆమె మొత్తం ప్రయాణం చేసిన దూరం ఎంత? 14 కిలోమీటర్లు. కానీ ఆమె ఉన్న చోటు నుండి ఇప్పుడున్న చోటుకి అంటే బయలుదేరిన చోటుకి డిఫరెన్స్ అంటే ఇదండి. సో ఈ డిఫరెన్స్ ఎంత? సో ఇక్కడ కూడా ఈ డిఫరెన్స్ ఎంత? సో మనకి ఇక్కడ 6, 8 ఒక లంబకోణ త్రిభుజం వస్తుంది కంపల్సరీ. 8 స్క్వేర్ 6 స్క్వేర్ 64 + 36 అంటే 100. 100 దేనికి స్క్వేర్? 10కి స్క్వేర్ అంటే ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ కూడా 6 అంటే 36, 8 అంటే 64, 36 + 24 100, 100 స్క్వేర్ అంటే 10. సో ఆన్సర్ అనేది 10 కిలోమీటర్లు వస్తుంది. సో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ప్రయాణం చేసిన దూరం 14 కిలోమీటర్లు కరెక్టే, అక్కడ ఉన్నది. కానీ అడగలేవాడు. మనకు అడిగింది ఏంటంటే ఇప్పుడున్న ప్లేస్ నుంచి స్టార్టింగ్ ఉండే ప్లేస్కి డిస్టెన్స్. సో ఇట్లా చేయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, గడియారం 10 గంటల సమయం సూచిస్తున్నప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిక్కును సూచిస్తే ఏ సమయానికి గంటల ముళ్ళు నైరుతిని చూపిస్తుంది? సో గడియారం 10 గంటలు చూపిస్తే యాక్చువల్గా ఇట్లా ఉంటుందండి. ఇది చిన్న ముళ్ళు, ఇది పెద్ద ముళ్ళు అయితే మనం 10 అంటాం. అంటే మనకి వాచ్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఉంటుంది. ఈ డైరెక్షన్ ఏంది అసలు? మనం న్యూస్ అని చెప్పంటాం. ఇంగ్లీష్ బెస్ట్ అండి ఇక్కడ మనకి. ఎందుకంటే మనకి ఇక్కడ సౌత్ ఈస్ట్ వస్తుంది కదా, అక్కడ చాలా ఈజీ అవుతుంది. నైరుతి, వాగ్నేయం అవి చాలా కష్టం, ఇది చాలా ఈజీ. సో యాక్చువల్గా ఇట్లా డైరెక్షన్ అంటే ఇక్కడ ఉన్న పొజిషన్ మనకి ఇట్లా చూపిస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? మనకి 60 డిగ్రీస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం 3 ఉంటాయి. ఇది 9, 10, 11, 12. సో మనకి 12 లోపల అంటే 60 డిగ్రీలని వాచ్ అనేది తప్పుగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్లా చూపించాల్సింది ఇట్లా చూపిస్తుంది అంటే 60 డిగ్రీలు పెరిగినాయి, 60 డిగ్రీలు పెరిగింది. సో ఇప్పుడు ఏమడుగుతుందంటే సౌత్ ఈస్ట్ చూపించేటప్పుడు టైం ఎంత అయితే అడుగుతుంది. సో సౌత్ ఈస్ట్ చూపించాలంటే
చిన్న మూలు ఇక్కడ చూపించాలి. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంటుంది మనకి ఈ పొజిషన్ ఉంటుంది. సో ఈ పొజిషన్ చూపించాలంటే చిన్న మూలు ఎక్కడ ఉండాలి మనకి ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఉందంటే పెద్ద మూలు ఇక్కడ ఉన్నట్టు. దాని మీనింగ్ ఎంత మనకి 5:30 అయినప్పుడు మాత్రమే అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ 4 అంటే మరి ఇక్కడికి వస్తుందండి, అది కాదు. 4:30 అంటే ఇక్కడ ఉంటుంది, అది కూడా కాదు. 5:15 కూడా కాదు, 5:30 అప్పుడు మాత్రమే. ఎందుకంటే 60 degrees బ్యాక్వర్డ్ చేసుకుంటే 60 degrees క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 5:30 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇది మనకి క్లాక్స్ అనే టాపిక్లో ఇటువంటి మోడల్స్ కూడా డిస్కస్ చేసాం. సో కొంచెం లెంతీగానే ఉంటుంది కానీ ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన క్రమంలో పరిశీలించి ఎన్ని అక్షరాలు వాటి మధ్య ఎన్ని అక్షరాలు అంటే లెటర్స్, ఎన్ని అక్షరాలు లెటర్స్ని ఎల్తో చూపిస్తున్నా, ఎన్ని అక్షరాలు వాటి ముందు ఒక గుర్తుని, వాటి ముందు ఒక సింబల్ని మరియు వాటి తర్వాత ఒక అంకెని, అంకె అంటే నంబర్, ఒక అంకె అంటే నంబర్ అండి. సో ఎన్ని అక్షరాలు వాటి ముందు సింబల్ని వాటి తర్వాత నంబర్ని కలిగి ఉన్నవి. సో లెటర్, ఏ సింబల్ ఫాలోడ్ బై లెటర్ అండ్ ఫాలోడ్ బై నంబర్, ఆర్ ఏ లెటర్ ఫాలోడ్ బై నంబర్ అండ్ ప్రిసీడెడ్ బై సింబల్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇంగ్లీష్లోనే బెస్ట్ అండి. ఇంగ్లీష్లో అయితే ఏమంటుండే, హౌ మెనీ లెటర్స్ మధ్యలో రాసుకోండి. ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే తర్వాత రావాలి, ఫాలోడ్ బై నంబర్ అండ్ ప్రిసైడెడ్ అంటే దానికంటే ముందు ఉండేది ఇదనమాట. తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే కానీ కన్వీనియంట్గా మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. సో క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో చూస్తే బెస్ట్ అండి. సో మనకి సింబల్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. లైక్ ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ ఉంది, నెంబర్ ఉంది అంటే ఇది ఒకటి వస్తుంది. సింబల్ లెటర్ నంబర్ ఇది ఒకటి వస్తుంది. సింబల్ లెటర్ నంబర్ ఇది కూడా వస్తుంది. ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ ఉంది, కానీ ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి తీసుకోం. సింబల్ నంబర్ లెటర్ అంటే మనకి 1 2 3 4 వస్తున్నాయి. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. అంటే చూసి పెట్టడమే రీజనింగ్ అంటే చూసి పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, PQR అనే ముగ్గురు ఇంజనీర్లు ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఈ క్రింది విధంగా ప్రకటనలో పరిశీలించి ఆ ముగ్గురు ఇంజనీర్లు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుక్కోవచ్చునా. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ముగ్గురు ఇంజనీర్లు సంథింగ్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఆ ముగ్గురు ఎన్ని రోజుల్లో చేస్తారు, దానికి ఏమేం అవసరం అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమంటుండో P,Qలో 2 నెలల్లో డిజైన్ చేస్తారు. అంటే ఫస్ట్ వన్ ఏంటి, P+Q 2 డేస్లో చేస్తారు. సెకండ్ వన్ ఏంటి, Q+R 1.5 నెల. 1.5 నెల అంటే 1/2 3/2 అంటాం. సో తర్వాత థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, P,Rలో 2 డేస్ 3 నెలల్లో పూర్తి చేస్తారు. 3 నెలల్లో పూర్తి చేస్తారు. అయితే ఈ మ్యాటర్ కనుక్కోవాలంటే మనకి ఈ 3 అవసరం అండి. ఎందుకంటే PQ + QR + RP చేసినప్పుడు 2 × PQ + QR + RP వస్తుంది. అప్పుడు మనకి P + Q + R కావాలంటే ఆ సమ్ బై 2 చేస్తే సరిపోతుంది. సో మనకి ఆ 3 అవసరం కాబట్టి 1 2 3లో ఇక్కడ కనుగోలేమన్నాడు, ఇక్కడ కనుగోవచ్చు అని చెప్పింది. అంటే 1 2 3లోతో కనుక్కోవచ్చు అంటే 3 అవసరం. 1 2 3 ఆర్ సఫిషియంట్, 3 కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా అంటే ఒక డేటా ఇచ్చేస్తాడు, దాని ప్రకారం ఇస్తాడు. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 6 మిత్రులు ABCDEFలు ఒక షడ్భుజాకారంలో గల బల్లలో 3 మూలాల వైపు కూర్చున్నారు. అందరూ మధ్యకు చూస్తూ కూర్చున్నారు. FCల మధ్య A కూర్చున్నాడు. Pకి కుడివైపున రెండో వాడు D మరియు Dకి పక్కన C ఉన్నాడు. సో 6 అండి. సో 6 నేను తీసుకుంటున్నా. సో 6లో మనకి షడ్భుజాకారం అంటే ఆటోమేటిక్గా మనకి బెంజన్ షేప్ వస్తుంది. సో ఇది సరిపోతుంది. మనకి 6 భుజాలు ఉంటాయి. 1 2 3 4 5 6 సెంటర్ తీసుకోవచ్చు. అందరు కూడా సెంటర్ వైపు చూస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇక్కడ సెంటర్ వైపు చూడకపోవడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సెంటర్ వైపు చూస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, F,Cల మధ్యలో A కూర్చున్నాడు. సో A ఇక్కడ కూర్చుంటే F,Cల మధ్యలో కూర్చున్నాడు. ఇట్లా పాసిబుల్ అవుతుంది. దీన్ని ఇంకో రకం కూడా పాసిబుల్ చేయొచ్చు. ఏ విధంగా, A ఇక్కడ కూర్చుంటే ఇక్కడ సైడ్ C ఉండి ఇక్కడ సైడ్ కూడా F ఉండొచ్చు కదా. సో F,Cల మధ్యలో అంటే రెండు రకాలుగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ దే కన్ఫామ్ ఆన్సర్ మనం డిసైడ్ చేయలేం. సో ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. నెక్స్ట్ Bకి కుడివైపున రెండో వాడు D, Bకి కుడివైపున రెండో వాడు. సో ఇక్కడ మనం B తీసుకుంటే కుడివైపున రెండో వాడు D. కుడివైపున అంటే ఇట్లా తీస్తామండి, కుడివైపున రెండో వాడు D. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది B అయితే Bకి కుడివైపున రెండో వాడు D అని చెప్పి రాస్తున్నాం. ఓకే. మరియు D పక్కన C కూర్చున్నాడు. సో ఈ కేసులో D పక్కన C కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నాడా, కూర్చోలేదు కాబట్టి ఇప్పుడు తప్పు ఇది. సో ఇట్లా తీసుకోవడం రాంగ్, ఇట్లా మాత్రం తీసుకోవాలి. సో ఇక్కడ మిగిలిపోయినది ఏంటి, ఈ ప్లేస్ ఒకటి. ఇది ఎవరు కావాలి, ABCD E లేడండి, E కట్ చేసేయండు. సో ఇది మనకి కావాల్సిన అరేంజ్మెంట్. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంది, ఈకి ఖచ్చితంగా ఎదురుగా కూర్చున్నవారు ఎవరు, ఈకి ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు, ఏ కూర్చున్నాడు. ఏ అంటే ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ Bకి ఇరువైపులో కూర్చునే వాళ్ళు, Bకి ఇరువైపులో ఎవరు కూర్చున్నారు, E అండ్ F ఆర్ F అండ్ E. సో F అండ్ E అని చెప్పి తీసుకోవచ్చు. Dకి ఖచ్చితంగా ఎదురుగా కూర్చునేవారు, Dకి ఆపోజిట్లో F కూర్చున్నాడు. సో Dకి ఆపోజిట్లో F కూర్చున్నాడు. సో F అంటే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్.
సో మనకి లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకుంటే 25 క్వశ్చన్స్ని వితిన్ 15 మినిట్స్ లోపల చేయొచ్చండి. సో ఆ మిగిలిన టైంని మనం అర్థమెటిక్స్లో పెట్టుకోవచ్చు. అర్థమెటిక్స్ కూడా ఈజీగా అడిగాడు, కానీ ఈసారికి మాత్రం పేపర్ టఫ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ ప్రిపేర్ అయితే బెనిఫిట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఎవర్ పీడిఎఫ్ రూపంలో సమాచారం కావాలంటే మన విద్య.in సైట్ని మీరు విజిట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మేము దీని తర్వాత డిఎస్సి పైన కూడా వీడియో చేస్తున్నాం. అండ్ యాజ్ వెల్ as కానిస్టేబుల్ సిలబస్ పైన కూడా వీడియో చేయదలుచుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.